కొడితే కుంభస్థలమే. ఇప్పుడు మన కుర్ర దర్శకులు చేస్తున్నది ఇదే. గతంలో ఏం చేశాం, ఎలాంటి సినిమాలు చేశాం, బడ్జెట్ ఎంత కాదు, నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, ఎంత భారీగా ప్లాన్ చేద్దాం అనే దానిపైనే కుర్రాళ్ళ ఫోకస్ అంతా ఉంది. అలాంటి సెన్సేషన్ కాంబినేషన్ ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. ఇప్పుడు అవేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దాం. శ్రీ విష్ణుతో బ్రోచేవారెవరు, నానితో సరిపోద శనివారం లాంటి సినిమాలు చేసిన వివేక్ ఆత్రేయ నెక్స్ట్ ఏకంగా పెద్ద టార్గెట్ ఫిక్స్ చేశారు. బాలయ్యతో సినిమా ఓకే చేయించుకొని భారీ టార్గెట్ వైపు అడుగులేస్తున్నారు. అన్ని కుదిరితే మరో ఏడాదిలో బాలయ్య వివేక్ ఆత్రేయ కాంబో కలవడం ఖాయం. మరోవైపు హర్షిత్ గోలి సైతం రవితేజ వైపు చూస్తున్నారు. రాజరాజ చోరా, స్వాగ్ లాంటి సినిమాలతో డిఫరెంట్ మేకర్గా గుర్తింపు తెచ్చుకున్న హర్షిత్ త్వరలోనే రవితేజతో సినిమా చేయబోతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక కుర్రాళ్లందరూ చిరంజీవి వైపు ఆసక్తిగా చూస్తున్నారు. మెగాస్టార్ కూడా కథ నచ్చితే కుర్ర దర్శకులకు కాదనకుండా అవకాశాలిస్తున్నారు. కళ్యాణ్ రామ్తో బింబిసారా చేశాక ఆయన మేకింగ్ నచ్చి విశ్వంభర ఛాన్స్ ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమా 2026లోనే విడుదల కానుంది. మరోవైపు దసరా చూసి ప్యారడైజ్ మొదలవ్వక ముందే శ్రీకాంత్ ఓదెలకు ఒక సినిమా ఆఫర్ చేశారు మెగాస్టార్. ప్యారడైజ్ తర్వాత రానున్న ఈ కాంబినేషన్ ను నాని నిర్మిస్తుండడం విశేషం. కా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సుజిత్, సందీప్ ద్వయం తమ రెండో సినిమాను సాయిధరం తేజ్తో ఓకే చేయించుకున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. మరోవైపు విరూపాక్షతో సంచలనం రేపిన కార్తిక్ దండు, నాగ చైతన్యతో 100 కోట్లకు పైగా బడ్జెట్తో పురుషకర్మను తెరకెక్కిస్తున్నారు. మొత్తానికి కుర్ర దర్శకుల చూపులన్నీ భారీగా ఉన్నాయి ఇప్పుడు.